అండ్ చాలా అంటే ఒక మూవీకి పర్ఫెక్ట్ సీక్వెల్ అవును. అనేది చెప్పొచ్చు. అవును. చాలా మంది దగ్గర నేను విన్నాను. అవును. అంటే లైక్ 'డీజే టిల్లుకి', 'టిల్లు స్క్వేర్‌కి' పర్ఫెక్ట్ సీక్వెల్ అవును. అని చెప్పి విన్నాను. అవును. సో, మీరు ఈ మూవీలో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ డైలాగ్? మై ఫేవరెట్ డైలాగా అండి. ఆహ్, సర్ప్రైజింగ్‌లీ నాదైతే ఫేవరెట్ డైలాగ్ ఉందో దట్ ఈస్ ద సేమ్ డైలాగ్ దట్ ఆడియన్స్‌కి కూడా అనిపించింది నాకు థియేటర్‌లో. ఓకే. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్‌లో దేర్ ఈస్ వన్ డైలాగ్ విచ్ టిల్లు సేస్ దట్ ఆహ్, ఆహ్, బాగుంది కదా అని గోకేవు. అమాంతం మింగి అస్థిపంజరం తుపుక్కని ఈ విండులోంచి చూత్తది ఏమనుకున్నావో. ఓకే. సో, మన మెయిన్ రాధికాకి చెప్తారా? ఓకే. ఓకే. రాధికాకి రైట్. చెప్పిన డైలాగు సంథింగ్ చాలా ఇష్టమైన డైలాగ్ అనమాట అది నాకు. రాస్తున్నప్పుడే వి ఫెల్ట్ రియల్లీ నైస్. రూమ్‌లో చూసిన ప్రతిసారి మేము నవ్వేవాళ్ళం. ఓకే. థియేటర్‌లో ఎలా ఉంటదో అనుకున్నాం. బట్ ఇట్ చాలా బాగా వర్క్స్. నవ్వారు. ఇట్ సమ్డ్ అప్. యాహ్! ఓకే. మీరేమో చూస్తే ఇంత సైలెంట్. అసలు నాకు మాటలు క్వెషన్స్ అడగాలంటేనే ఈయన ఇంత సైలెంట్‌గా చెప్తున్నారు. ఏం అడుగుదామా అని అనుకుంటున్నాను. ఎలా అసలు ఈ డైలాగ్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, అవును. ఎలా ఎంత కష్టపడ్డారు? ఏంటి? మీలో ఒక టిల్లు ఏమైనా దాగున్నాడా? అంటే నాకు కామెడీ చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. ఇట్స్ ఓకే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్. అండ్ ఆ కాంబినేషన్ అండి. సిద్దు అంత ఎక్సెంట్రిక్‌గా ఉంటూ, నేనంత కామ్‌గా ఉంటాం. వాట్ ఈస్ ద రైట్ బ్యాలన్స్ ఫర్ ద ప్రాజెక్ట్ అని అనుకుంటామండి ఎప్పుడు. ఎందుకంటే ఓకే. నేను వేరే విషయాల గురించి వరీ అవుతాను. సిద్దు డైలాగ్స్ ఇలా విషయాల మీద తను వరీ అవుతాడు. సో, ఓకే. ఆ ఇద్దరు ఒక హస్బాండ్ అండ్ వైఫ్ టైప్‌లో వి ఫైండ్ ఎ బ్యాలన్స్ ఇన్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. ఓకే. దట్స్ హౌ ఎ ప్రాజెక్ట్ ఈస్ డన్.